ఇంకా ఏదో కొడుతున్నామమ్మ నీటి లోపల ఇగో చూడడానికి పాములా ఉంది కానీ దీన్ని సవడ అంటారు. ఇది గొరక పిల్ల అలా ఉందంటే అలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ప్రజెంట్ చెరువులో చేపల వేటకైతే వచ్చాను. ఈ ప్రకృతి అందాల్లో చూస్తే అయితే మీరంతా మైమర్చిపోకండి. సో ఈ వీడియో చూసే ముందు అయితే ట్రైబల్ జంగల్ ఎఫ్పిఎం అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఈ అన్నయ్య గారి పేరేమో వచ్చి జమ్ములని పిలుస్తారన్నమాట. ఈ అన్నయ్య వచ్చి అయితే గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడే చెరువుల చేపలు వేటాడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అనమాట. ఏది ఏమైనా వీళ్ళకి ఈ చేపల వేట అనేది జీవనోపాధి అనమాట. ఫ్రెండ్స్, మరి అన్నయ్య దయ వల్ల అయితే మనం నీటిలో ఉన్న చేపల్ని వల విసిరి ఏ విధంగా వేటాడి పట్టుకోవాలో తెలుసుకోబోతున్నా. అన్నయ్య వచ్చి స్టార్టింగ్ చిన్న చెట్టు కొమ్మకైతే ఇక్కడ కట్టారన్నమాట, చిన్న దారంలాగా. ఆ దారం కడితే అయితే పడవను కొత్త ముందుకు తోస్తారన్నమాట, అలాగా తెడ్డుతో. పడవ అలాగా ముందుకు మూవ్ అవుతుండగానైతే అందులో సంచిలోంచి అలా వల తీసారనమాట. ఆ వలనైతే అలా కొంచెం అలా నీటిలో విసురుతుందన్నమాట. ఇది చూడాలి, వల కూడా చాలా వింతగా ఉంది. అలా వేసుకుంటూ పడవనైతే ముందు తీస్తుండ్రు. పడవనైతే నెమ్మదిగా నెట్టుకుంటూ అలా ముందుకు వల ఇస్తూ అలా ముందుకెళ్తున్నాం మేమైతే. ఈ పడవలో ఇద్దరం కాబట్టి కాస్త ఇటు బ్యాలెన్స్ అవుతుంది, పడవ కూడా కదిలిపోతుంది మొత్తం అంతా. మేము అలా ముందుకెళ్తున్న కొలది అయితే మాకు మంచి ఇక్కడ కలర్ఫుల్ కనిపిస్తున్నాయి మాకు. ఇదిగో ఫ్రెండ్స్, మరి మీరు చూసారు కదా ఈ వాటర్లో ఇది కలర్ పుష్పం అనమాట. ఇదైతే చాలా బాగుంది, వింతగా ఉంది. అయ్యిగో ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ చేపలు అయితే పడ్డాయి. 1 కాదు 2 కాదు, చాలా పడ్డాయి ఇగో చేపలు. చివరిదాకా చూడండి ఎన్ని చేపలు పడ్డాయి. మరి ఇక్కడైతే ఒకేసారి 3 పడ్డాయి చేపలు. ఇగో ఇక ఇంకో చేప అయితే ఇంకా నీటిలో ఆడుతుంది. ఏం చేపలు అలాగున్నాయి వెరైటీగా, ఆకురెప్పలా. అవి మూతులు పెద్దవి ఉన్నాయి, మొత్తం జారిపోతున్నాయి పట్టుకొని తింటే. అదేం చేప అలాగ ఉంది? ఇటు పిరాణ చేప, ఇట గొరక చేప. ఫ్రెండ్స్, మరి ఇక్కడ మాకైతే 3 రకాల చేపలు పడ్డాయి. ఒకటి 4 చేప అంటారు వీళ్ళు, 2 తెమ్మించి గొరక చేప. దాంట్లో పాటు 2 పడ్డాయి సవడలు కూడా. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో మొత్తం వాళ్ళంతా అయ్యాయి చేపలు. మరి మొత్తానికైతే మాకు ఈరోజు ఎన్ని చేపలు దొరుకుతాయి తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి ఇగో వల్ల కూడా ఇగో చిక్కుపోయి. వీటిని అన్నిటినీ తీసుకుంటూ వెళ్ళాలి చేపల్ని, లేదంటే కుళ్ళిపోయి పాడైపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఇక బాగా దగ్గరగా ఉన్నాయి కలవ పూలు, మంచి సువాసన వెదజల్లుతున్నాయి. ఫ్రెండ్స్, మరి ఈ వల లాక్కుంటూ వెళ్తున్న కొలది ఇంకా చాలా చేపలు పడ్డాయి. ఇగో ఇక్కడేదో మనకి సవడ ఏదో పడినట్టుంది. మొత్తం 4 గొరక చేపలు ఉన్నాయి మొత్తం. ఇగో వాటి కింద అయితే మీకు ఆడుతున్న కనిపిస్తుంది మరో చేప. అదిగో ఏది ఏమైనా మాకు ఈరోజు పంట పండినట్టే. చాలా చేపలు పడ్డాయి మాకు, బహుశా ఒక 10 కిలోలు ఉండొచ్చు. ఇది సవడ నమ్ముతారు దీన్ని, సవడ. ఇదిగో చూడటం పాములా ఉంది, రావట్లేదు అసలు, వాళ్ళ బాగా చిక్కుడిపోయింది. ఇదైతే చూడడానికి పాములా ఉంది కానీ దీన్ని సవడ అంటారు. ఇది గొరక పిల్ల అలా ఉందంటే అలా ఉంది. ఇదైతే 4 చేప అంటారు ఫ్రెండ్స్. మరి చూసారు కదా దాడుతున్నాయి. ఇగో అచ్చే ఏదైనా చేప అంతా చేపే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదిగో ఇది ఇప్పుడే పడింది ఇంకా గొరక. ఈ చేపలు అయితే ఆల్మోస్ట్ కొన్ని సెచ్చాయి, కొన్ని బతికాయి. మరి గోనికి వేసుకుపోదాం. ఫ్రెండ్స్, మరి చాలా చేపలు పడ్డాయి. ఈ పడినటువంటి చేపలు అయితే చూడడానికి ఇది గొరక చేపలు. ఇవి వీటిని అయితే చూడటానికి పిరాణా చేపల్లా కనిపిస్తున్నాయి మనకి సినిమాలో చూసినట్టు. కాబట్టి పిరాణా చేపలు అయితే కావన్నమాట, ఇవి గొరక చేపలు అంటారు. వీటి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాయి అన్న కూడా. మరి చాలా బాగుంటాయి కూర చేసుకుంటే, చారు పెట్టుకుంటే సరే బాగుంటాయి టేస్ట్ అది. మరి చూసారు కదా సావట్లు అంటారు వీటిని. మరి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఫైనల్గా అయితే మాకు పెద్ద చేప అయితే పడింది అనమాట. మరి బహుశా ఇది 5 కేజీలు ఉండొచ్చు.
చాలా లోతుగా ఉంది. దీనికోసం మనోడైతే చిక్కమైతే పెడుతుండు, మొత్తం తాసు పడేసింది. ఇదిగో ఫ్రెండ్స్ మరి 5 కేజీల చేప. ఈ అన్న అయితే మరి దీనికోసం ప్రత్యేకం చిక్కమైతే తీసి బయట లాగారనమాట. వాళ్ళు తెగిపోయినా సరే చిక్కలో చిక్కిపోద్ది చేప కూడా. చాలా పెద్దది ఉంది చేప. జాగ్రత్త అన్న, పడిపోగలదు కానీ వాటర్లో. మళ్ళీ చూసిన చేప ఉంది ఇదిగో. అయితే ఫ్రెండ్స్ మరి ఈ చేపలతో పాటు మిగతా చేపలు సంచిలో వేసుకుందాం. మరి ఇంకా మనం ఆల్మోస్ట్ అయితే చేపల వేటకైతే వచ్చాం కదా, వచ్చే పని అయిపోయింది. సో నేనైతే చేపల్ని కాస్త సపరేట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇది చూసారు కదా, సవడది పాములో ఉంది చూడడానికి. ఇది 4 చేప అనమాట, ఇంకా ప్రాణం ఉంది. ఇగో చూడు ఎలా ఉన్నాయో. వీటిని వీళ్ళైతే దమ్మాలు అంటారు అన్నమాట బాస్తో. ఇవన్నిటిని మనం సపరేట్ పెట్టుకుందాం సంచిలోనే. ఫ్రెండ్స్ మరి మీ సర్క్యులేషన్లో ఎప్పుడైనా ఇటువంటి చెరువులు మీరు చేపలు పట్టలేటైతే మా ఛానల్కి అయితే ఒక కామెంట్ చేయండి. వాటిని మీరు ఏ విధంగా వేట చేస్తారో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్ మరి ఇంతటితో మా చేపల వేట అయితే ముగిసింది. మరి మనం ప్రజెంట్ అయితే ఇంటికి తీసుకుపోదాం చేపల్ని. అయితే ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ట్రైబల్ జంగిల్ లైఫ్ ఎస్పీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోస్ ముందు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.